స్కూళ్ళ దశలో మత మార్పిడుల ప్రయత్నాలు ఏంటో అర్థం కావట్లేదు. తాజాగా ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్ చదువుతున్న విద్యార్థినులకి సంబంధించినటువంటి ఉదంతం ఒక సంచలనం సృష్టించింది. అలహాబాద్ హైకోర్టు కొంతమందికి ఇది జిహాదీ విద్యార్థినులైన అమ్మాయిలకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది, ఎఫ్ఐఆర్ని కొట్టేయడానికి నిరాకరించింది. యువత ఇతరుల మీద మతాన్ని రుద్దడం ఆందోళనకరమైన ధోరణి అని చెప్పింది. అసలు ఏంటి కదంటే, ఉత్తరప్రదేశ్లోని మొరదాబాదులో తన సోదరిని ఇస్లాంలోకి మారమని బురకా ధరించమని ఆమె 5గురు ఫ్రెండ్స్ ఒత్తిడి చేస్తున్నారని 2025 డిసెంబర్లో ఒక పిల్లోడు ఫిర్యాదు చేశాడు. అమ్మాయిలందరూ ఒకే ట్యూషన్ సెంటర్లో చదువుతున్నారని అతను చెప్పుకొచ్చాడు. 5గురు అమ్మాయిలు ఒక బురకా కొని తన సోదరిని బలవంతంగా ధరింపజేయడానికి ప్రయత్నించారని, ఇది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందని అతను చెప్పుకొచ్చాడు. మిగతా అమ్మాయిలు మాంసాహార వంటకాలు తెచ్చి తన తినమని అడిగేవాళ్ళని బాధితుడు పోలీసులకి చెప్పాడు. నిరాకరించినప్పుడు వాళ్ళు ఆమెను బలవంతంగా గ్రేవీ తినమని ఒత్తిడి చేసేవాళ్ళని చెప్పి కూడా చెప్పుకొచ్చాడు. ఖురాన్ని 40 రోజుల్లో చదవచ్చని, అదే ఉత్తమమైందని ఇతర అమ్మాయిలు తనకు చెప్పేవాళ్ళని అమ్మాయి ఆ సందర్భంగా వాంగ్మూలం ఇచ్చింది. బురకా ధరించిన తర్వాత ఒక అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళవచ్చని ఇతర అమ్మాయిలు చెప్పేవాళ్ళని చెప్పుకొచ్చింది. అయితే దాంట్లో చివరికి పోలీసులు కేసు నమోదు చేశారు. అది ఉత్తరప్రదేశ్ కాబట్టి ఎఫ్ఐఆర్ని కొట్టివేయించాలని నిందితురాలు ప్రయత్నించింది. నిందితుల్లో ఒకరైన షాబియా ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు నిరాకరించింది. ఓ పక్కన టీసీఎస్ ఉదంతం ఒకటైతే ఇట్లాంటిది కొత్త ఉదంతాలు కనబడుతున్నాయి అన్నమాట.